ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 5వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు కేశవ చంద్రసేన్ ప్రథమ పరిచ్ఛేదం. సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు. శుక్రవారం అక్టోబర్ 27, 1882. నేడు లక్ష్మీ పూజ పర్వదినం. అనగా విజయదశమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు వంగదేశంలో లక్ష్మీ పూజ చేస్తారు. పరమహంస శ్రీరామకృష్ణుల కోసం గంగానదిలో నౌకా విహారాన్ని కేశవసేన్ ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం సుమారు 4 గంటలకు తన బ్రహ్మసమాజ భక్తులతో అరుదించిన కేశవ్ నౌక దక్షిణేశ్వర కాళీ ఆలయం పక్కన గంగానదిలో లంగరు దించింది. నౌకలోని ప్రయాణికులు తమ ఎదుట స్నానఘట్టం చాందినీలను దర్శించారు. ఆలయ ఆవరణలో తమకు ఎడమవైపుగా 6 శివాలయాలు, కుడివైపున 6 శివాలయాలు నెలకొని ఉండటం వారు చూశారు. కాళికాలయపు తెల్లని గోపురం, పంచవటి వృక్షాగ్రాలు, దేవదారు వృక్షాల నీడలు శరత్కాల నీలాకాశానికి ఎదురొడ్డి నిలబడినట్లు ఉన్నవి. 2 నహబత్తుల అనగా మేళపు చావడులు, నడుమ సుగంధ పుష్పాలతో అలరారే ఉద్యానవనాలు, గంగా తీరంలో వరుస క్రమంలో అమరి ఉన్న పువ్వుల మొక్కలు కన్నుల పండువ చేస్తున్నాయి. అతి ప్రాచీన ఆర్య నాగరికత సాంప్రదాయాలతో సాంగత్యం పొందిన పవిత్ర గంగానదీ జలాలతో వినీలాకాశం ప్రతిబింబిస్తోంది. బాహ్య ప్రపంచం కోమల ప్రశాంతతను సంతరించుకున్నట్లుగా ఉంది. బ్రహ్మ సమాజ భక్తులు హృదయాలు శాంతితో నిండిపోయాయి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో చిరపరిచితమైన తమ గదిలో విజయకృష్ణ గోస్వామి హరలాల్తో మాట్లాడుతున్నారు. ఇంతలో కేశవసేన్ శిష్యులు వచ్చి ప్రణామం చేసి, మహాశయ, స్టీమర్ వచ్చింది. కేశవ్ బాబు మిమ్మల్ని అక్కడకు రమ్మని మమ్మల్ని పంపించారు అని చెప్పారు. శ్రీరామకృష్ణులు ఒక చిన్న పడవలో కేశవ్ స్టీమర్ వద్దకు వెళ్ళవలసి ఉంది. విజయకృష్ణ గోస్వామి కూడా వారితో ఉన్నాడు. పడవ ఎక్కగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిని కోల్పోయి సమాధి స్థితి పొందారు. ద్వితీయ పరిచ్ఛేదం. ఆత్మ అవినాశి పవహారీ బాబా. ప్రయాణికులలో మా కూడా ఉన్నాడు. పడవ స్టీమర్ పక్కకు వస్తూ ఉండగానే అందరూ శ్రీరామకృష్ణులను చూడటానికై స్టీమరు అంచుకేసి పరుగుపెట్టారు. శ్రీరామకృష్ణులను సురక్షితంగా స్టీమర్లోనికి తీసుకురావటానికి కేశవ్ ఆతృత పడుతున్నాడు. ఎంతో కష్టం మీద శ్రీరామకృష్ణులను బాహ్యస్మృతిలోనికి కొనివచ్చి స్టీమర్లోని ఒక గదిలోనికి తీసుకుని వెళ్లారు. ఇంకా ఆయన పూర్తిగా బాహ్యస్మృతిలోకి రాని కారణంగా ఒక భక్తుని ఆసరా చేసుకుని యాంత్రికంగా నడిచారు. కేశవ్ తదితరులు ఆయనకు ప్రణామాలు చేశారు. కానీ ఆయనకు వారి ఎరుకే లేదు. ఆ గదిలో ఒక మేజ, కొన్ని కుర్చీలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులను ఒక కుర్చీలో ఆసీనులను చేసి కేశవ్, విజయ్ కూడా చెరొక కుర్చీలో కూర్చున్నారు. కొందరు భక్తులు కూర్చున్నారు. అనేకులు నేల మీదనే కూర్చున్నారు. చాలామంది బయట నిలబడవలసి వచ్చింది. వాళ్ళు ఆతృతతో తలుపు గుండా, కిటికీల గుండా తొంగి చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి నిమగ్నులు అయినారు. పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయారు. గదిలో జనం కిక్కిరిసి ఉండటంతో గాలి ప్రసరణకై కేశవ్ కిటికీలు తెరిచాడు. విజయ్తో ఈ అనుకోని కలయికకు కేశవ్ ఇబ్బందికి లోనయ్యాడు. కొన్ని బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల కేశవ్తో భేదాభిప్రాయాలు ఏర్పడి విజయకృష్ణ గోస్వామి కేశవ్ సమాజం నుండి విడిపోయి వేరే సమాజంలో చేరటమే ఇందుకు కారణం. బ్రహ్మసమాజ భక్తులు తదేక దృష్టితో శ్రీరామకృష్ణులనే చూస్తూ ఉన్నారు. క్రమంగా శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి రాసాగారు. కానీ దైవోన్మత్తత ఇంకా నెలకొని ఉంది. మెల్లగా అస్పష్టంగా తమలో ఇలా అనుకుంటున్నారు. అమ్మ, నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావు? వారు చుట్టూ దడిగట్టుకుని ఉన్నారు. నేను వీరిని ముక్తులను గావించగలనా? అక్కడ సమావేశమైన వ్యక్తులు సంసార కుడ్యాల నడుమ బందీలై ఉన్నట్లు శ్రీరామకృష్ణులు చూస్తున్నారా? వారి నిస్సహాయత శ్రీరామకృష్ణులను జగన్మాతతో ఇలా ప్రార్థింపచేసిందా? క్రమంగా శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలగసాగింది. ఘాజీపూర్ వాస్తవ్యుడైన నీలమాధవ్ మరో బ్రహ్మసమాజ భక్తుడు పవహారీ బాబా గురించి ముచ్చటించుకుంటున్నారు. మరో బ్రహ్మసమాజ భక్తుడు శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. మహాశయ, ఈ పెద్ద మనుషులు పవహారీ బాబాను దర్శించారు. ఆయన ఘాజీపూర్లో నివసిస్తున్నారు. మీలాంటి పవిత్రమూర్తులే ఆయన కూడా. శ్రీరామకృష్ణులు ఇంకా మాట్లాడలేకున్నారు. మందహాసం మాత్రం చేశారు. ఆ భక్తుడు కొనసాగించాడు. మహాశయ,
పవహారీ బాబా గారు తమ గదిలో మీ ఛాయాచిత్రాన్ని ఉంచుకున్నారు. తమ శరీరాన్ని చూపిస్తూ శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ ఇది కేవలం దిండు గలీబు మాత్రమే అన్నారు. తృతీయ పరిచ్ఛేదం జ్ఞాన భక్తి కర్మయోగాల సమన్వయం. శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు. కానీ భక్తుడి హృదయం భగవంతుడి నివాసస్థానం అని గుర్తుంచుకోవాలి. ఆయన సకల భూతాలలోనూ విరాజిల్లటం సందేహాతీతమే. కానీ భక్తుల హృదయాలలో ఆయన విశేషంగా వ్యక్తమవుతాడు. ఒక జమీందారు అప్పుడప్పుడు తన జమీలోని అన్ని చోట్లకు పోతూ ఉంటాడు. కానీ సామాన్యంగా అతడు ఫలానా చావడిలో ఉంటాడు అని ప్రజలంటారు. భక్తుడి హృదయం భగవంతుడి చావడి. భగవంతుడు ఒక్కడే, జ్ఞాని, యోగి, భక్తుడు. బ్రహ్మమని జ్ఞానులు ఎవరిని పేర్కొంటారో ఆయనే యోగులచే ఆత్మగా పిలువబడుచున్నాడు. భక్తులు ఆయననే భగవంతుడు అని పిలుస్తారు. దేవాలయంలో పూజించేటప్పుడు పూజారి అని, అదే బ్రాహ్మణుడు వంట చేసేటప్పుడు వంట బ్రాహ్మణుడని పిలువబడుచున్నాడు కదా. జ్ఞాన మార్గాలు అవలంబించి జ్ఞాన మార్గావలంబి అయిన జ్ఞాని ఇది కాదు అది కాదు అంటూ విచక్షణాయుతంగా సత్యాన్వేషణ చేస్తాడు. బ్రహ్మం ఇది కాదు అది కాదు, అది ఈ జగత్తు కాదు, దానిలోని జీవరాశి కాదు. ఈ తీరులో విచారణ చేయగా మనస్సు స్థిరపడుతుంది. తర్వాత అది లయమై సాధకుడు సమాధిలోకి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇదే జ్ఞాని నిశ్చితాభిప్రాయం. ఈ నామరూపాలన్నీ స్వప్నతుల్యాలు. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణించలేం. బ్రహ్మం వ్యక్తి మాత్రుడని కూడా ఎవరూ చెప్పలేరు. వేదాంతాన్ని అనుసరించే జ్ఞానుల అభిప్రాయం ఇది. కానీ భక్తులు అన్ని స్థితులను అంగీకరిస్తారు. వారు జాగ్రత్తావస్థను కూడా యథార్థంగానే భావిస్తారు. స్వప్నం మాదిరి జగత్తు కూడా ఒక మిథ్యగా భావించరు. ఈ జగత్తు భగవంతుడి శక్తి వైభవాల వ్యక్తీకరణే అని వారంటారు. ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, పర్వతాలు, సముద్రాలు, మనుషులు, జంతువులు ఇవన్నీ భగవంతుడి సృష్టి. ఇవి అతడి వైభవాన్ని వ్యక్తీకరిస్తాయి. అతడు మనలోనే, మన హృదయాలలోనే నెలకొని ఉన్నాడు. అతడు బాహ్యంలోనూ ఉన్నాడు. భగవంతుడే చతుర్వింశతి తత్వాలు, జీవ జగత్తులుగా అయి ఉన్నాడని ఉత్తమ భక్తులు పలుకుతాడు. భక్తుడు చక్కెర తినాలని ఆకాంక్షిస్తాడు, కానీ చక్కెరగా మారిపోవాలని కోరుకోడు. అందరూ నవ్వారు. భక్తుడి భావం ఎలాంటిదో తెలుసునా? ఓ భగవంతుడా, నువ్వు ప్రభువ్వి, నేను నీ దాసుణ్ణి. నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డను. నువ్వే నా తల్లివి, నువ్వు పూర్ణుడవు, నేను అంశమాత్రుణ్ణి అని అంటాడే కానీ నేను బ్రహ్మాన్ని అని పలుక ఇచ్చగించడు. యోగులు పరమాత్మ సాక్షాత్కారం యత్నిస్తారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటమే వారి ఆదర్శం. విషయాల బారి నుంచి మనస్సును మరలించి పరమాత్మలో కేంద్రీకరించటానికే ప్రయత్నిస్తారు. అందుచేతనే సాధన ప్రారంభ దశలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి స్థిర ఆసనంలో అనన్య చిత్తంతో ధ్యాన చింతనలు చేయాలి. వస్తువు ఒకటే, పేర్లు మాత్రం వేరు. బ్రహ్మమే ఆత్మ, భగవంతుడును. జ్ఞానులకు ఆయన బ్రహ్మం, యోగులకు పరమాత్మ, భక్తులకు భగవంతుడుగా వెలయుచున్నాడు. చతుర్థ పరిచ్ఛేదం వేదాల తంత్రాల సమన్వయం. ఆధ్యాశక్తి ఐశ్వర్యం. స్టీమరు కలకత్తా వైపుగా సాగిపోతోంది. కానీ స్టీమరు చేస్తున్న శబ్దం ప్రయాణికుల చెవులకు సోకలేదు. వారు తదేక దృష్టితో ఆ పరమహంస దేవులనే చూస్తూ వారి అమృతవాక్కులను ఆలకిస్తూ ఉండటంలో పరిసరాలనే విస్మరించారు. దేవాలయాలతో, ఉద్యానవనాలతో కూడుకున్న దక్షిణేశ్వరం వెనక్కు వెళ్ళిపోతోంది. మర్మరధ్వనులు చేస్తూ స్టీమరు గంగాజలాలను చీల్చుకుంటూ సాగిపోతోంది. కానీ భక్తులకు ఇవేవీ పట్టినట్లు లేదు. వారు మంత్రముగ్ధులై దైవీ దరహాస వదనుడు, ప్రియదర్శనుడు, ఆనందమయుడు, హర్షప్రకాశ నయనుడు, భగవంతుణ్ణి తప్ప సమస్తాన్ని త్యజించినవాడు, అన్యం ఏదీ ఎరుగనివాడు అయిన ఒక మహాయోగిని చూస్తున్నారు. ఆయన పెదవుల నుండి ధారాపాతంగా కథామృత ప్రవాహం జాలువారుతోంది. శ్రీరామకృష్ణులు వేదాంతంలోని అద్వైత శాఖకు చెందిన జ్ఞానులు సృష్టి స్థితిలయాలు, జీవ జగత్తులన్నీ శక్తిలీలలని పేర్కొంటారు. విచారణ చేసి చూస్తే ఇవన్నీ స్వప్నతుల్యాలని బోధపడుతుంది. బ్రహ్మమే యథార్థం.
తక్కినవన్నీ యథార్థం కావు. చివరికి ఈ శక్తి కూడా అవాస్తవమే, కలవంటిదే. నువ్వు 1000 సార్లు విచారణ సలుపు అయినప్పటికీ సమాధి స్థితిని పొందకుంటే శక్తి ఆవరణాన్ని దాటి పోలేవు. నేను ధ్యానిస్తున్నాను, నేను చింతిస్తున్నాను అని అంటున్నప్పటికీ నువ్వు శక్తి అధీనంలోనే ఉన్నవాడివి. అందుచేత బ్రహ్మం శక్తి అభిన్నాలు. ఒకదాన్ని అంగీకరిస్తే రెండవదాన్ని అంగీకరించి తీరవలసిందే. అగ్ని దాని దాహక శక్తి వంటిది. ఒకదాన్ని వదిలి రెండవదాన్ని భావించలేం. సూర్యుణ్ణి వదిలి సూర్యరశ్మిని, లేక సూర్యరశ్మిని వదిలి సూర్యుణ్ణి ఊహించలేం. పాలు ఎలా ఉంటాయి? ఓ, నువ్వు అంటావు తెల్లగా ఉంటాయని. తెలుపుదనం వదిలి పాలను వదిలి తెలుపుదనాన్ని నువ్వు భావించుకోలేవు. అదే రీతిలో బ్రహ్మాన్ని వదిలి శక్తిని వదిలి బ్రహ్మాన్ని భావించుకోలేము. నిత్యాన్ని వదిలి లీలను విడిచి నిత్యాన్ని ఊహించుకోలేము. ఆద్యాశక్తి లీలామయి, సృష్టి స్థితి ప్రళయాలను గావిస్తోంది. ఆ శక్తిని కాళికాదేవి అంటారు. బ్రహ్మమే కాళి, కాళియే బ్రహ్మం. వాస్తవానికి ఈ రెండు ఒక్కటే. నిష్క్రియ స్థితిలో ఉన్నప్పుడు, అంటే సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో పాల్గొన్నప్పుడు ఆ శక్తిని మనం బ్రహ్మం అంటాం. ఆ కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు ఆ శక్తిని కాళీ లేక ఆద్యాశక్తిగా పేర్కొంటాం. వస్తువు ఒకటే కానీ నామరూపాలు వేరు. అది ఎలా అంటే, నీరు విభిన్న భాషల్లో విభిన్నంగా పిలువబడుతోంది. జలం, వాటర్, పానీ మొదలైన పేర్లతో. ఒక చెరువుకు 4 గట్లు ఉన్నాయనుకోండి. ఒక గట్టు నుండి నీరు తాగే హిందువులు జలం అంటారు. మరొక గట్టు నుండి నీరు తాగే మహమ్మదీయులు పానీ అని పేర్కొంటారు. 3వ గట్టు నుండి నీరు త్రాగే ఆంగ్లేయులు వాటర్ అంటారు. పై ముగ్గురు ఒకే వస్తువును సూచిస్తున్నారు. భేదం కేవలం పేరులోనే ఉంది. అదే తీరులో భగవంతుణ్ణి కొందరు అల్లా అని పిలుస్తారు, కొందరు గాడ్ అని, కొందరు బ్రహ్మమని, మరికొందరు కాళీ అని, తక్కినవారు రామ, యేసు, దుర్గా, హరి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. కేశవ్ చిరునవ్వుతో, జగజ్జనని కాళీ ఎన్ని విధాల లీలలు గావిస్తున్నదో మాకు వివరించండి మహాశయ. కేశవ సంభాషణ మహాకాళి సృష్టి ప్రకరణం. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, ఓ, ఆమె పలు రకాల లీలలను చేస్తున్నది. ఆమె మహాకాళి, నిత్యకాళి, శ్మశానకాళి, రక్షాకాళి, శ్యామాకాళి, మహాకాళి, నిత్యకాళి గురించి తంత్రాలలో ప్రస్తావించబడి ఉంది. సృష్టికి పూర్వం సూర్యచంద్రాదులు పృథ్వీలేని కాలంలో గాఢాంధకారం ఆవరించి ఉన్నప్పుడు తల్లి నిరాకార రూపిణి మహాకాళి మహాకాళుడితో విరాజిల్లుతూ ఉండేది. శ్యామాకాళి చాలా వరకు కోమల ప్రకృతి. ఇళ్లలో ఈమెను పూజిస్తూ ఉంటారు. ఈమె వరాభయ దాయిని. శ్యామాకాళి చాలా వరకు కోమల ప్రకృతి. ఇళ్లలో ఈమెను పూజిస్తూ ఉంటారు. ఈమె వరాభయదాయిని. మహామారి, దుర్భిక్షం, భూకంపం, అతివృష్టి, కరువు మొదలైనవి చెలరేగినప్పుడు రక్షాకాళిని పూజించాలి. శ్మశానకాళి సంహారమూర్తి. శాకిని, ఢాకిని మొదలైన పిశాచాలు తనను పరివేష్టించి ఉండగా ఆమె శ్మశానాలలో నివసిస్తుంది. ఆమె నోటి గుండా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కంఠాన మానవ శిరస్సుల మాల వేలాడుతూ ఉంటుంది. నడుమున మానవ హస్తాలతో రూపొందిన వడ్డాణం ఉంటుంది. ఈ జగత్తు నాశనమైనప్పుడు మహాప్రళయాంతంలో దివ్యజనని బీజములను తదనంతర సృష్టి కోసం పదిలపరుస్తోంది. ఇల్లాలు ఒక ముంతలో అన్ని రకాల గృహోపయోగ వస్తువులను ఏరి దాచి ఉంచే రీతిలో. అందరూ నవ్వారు. గృహిణుల వద్ద ఒక ముంత ఉంటుంది. దానిలో వారు ఆల్చిప్పలు, నీలి గుళికలు, చిన్ని చిన్ని మూటలలో దోస, గుమ్మడి గింజలు మొదలైనవి దాచి ఉంచుకుంటారు. కావలసినప్పుడు వాటిని బయటకు తీస్తారు. అదేవిధంగా జగత్తు నాశనమైన తర్వాత బ్రహ్మమయి దివ్యజనని నానా రకాల బీజాలను తదనంతర సృష్టి కోసం సేకరించి దాచి ఉంచుతుంది. సృష్టి అనంతరం ఆద్యాశక్తి జగత్తులోనే వసిస్తుంది. వేదాలలో ఊర్ణనాభి అనగా సాలెపురుగు దాని గూడుని వర్ణించారు. సాలెపురుగు తన లోపల నుండి వెలువడిన పదార్థంతో గూడు అల్లుతుంది. తర్వాత దానిలోనే ఉండిపోతుంది. అదే రీతిలో భగవంతుడు జగత్తుకు ఆధారుడు, ఆధేయము కూడా. కాళియే బ్రహ్మం. కాళి సగుణ, నిర్గుణ. కాళీమాత నలుపు వర్ణంలో ఉంటుందా?
చాలా దూరం నుంచి చూడటం వల్ల ఆమె నలుపు రంగులో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆమెను సన్నిహితంగా తెలుసుకుంటే అలా అగుపడదు. దూరం నుంచి చూసినప్పుడు ఆకాశం నీలిరంగులో కానవస్తుంది. కానీ దగ్గర నుంచి చూసినప్పుడు అది వర్ణరహితం. సాగరాన్ని దూరం నుంచి చూసినప్పుడు నీలిరంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దాని వద్దకు వెళ్ళి నీటిని చేతుల్లో తీసుకుంటే అది వర్ణరహితం అని తెలుస్తుంది. ఇలా పలికి శ్రీరామకృష్ణులు దివ్య ప్రేమోన్మత్తతతో ఇలా పాడసాగారు. పంచమ పరిచ్ఛేదం. ఈ సంసారం ఎందుకు? శ్రీరామకృష్ణులు కొనసాగిస్తూ, బంధం, ముక్తి ఈ రెంటికి కర్త్రి ఆమె. ఆమె మాయ వల్లనే సంసార జీవులు కామినీ కాంచనాలలో చిక్కుపడుతున్నారు. మళ్ళీ ఆమె కటాక్షంతోనే ముక్తిని పొందుతున్నారు. ఆమె భవబంధాలను ఛేదించే ముక్తిప్రదాయిని. తర్వాత శ్రీరామకృష్ణులు తమ సుమధుర స్వరంలో ఇలా పాడనారంభించారు. శ్రీరామకృష్ణులు ఆమె లీలామయి. ఈ సంసారం ఆమె లీల. ఆమె ఇచ్ఛామయి, ఆనందమయి. లక్షల్లో ఏ ఒక్కరికో ఆమె ముక్తిని ప్రసాదిస్తోంది. ఒక్క బ్రహ్మ సమాజ భక్తుడు. కానీ మహాశయ, ఆమె ఇచ్చగిస్తే అందరికీ ముక్తిని ఇవ్వగలదు. అలాంటప్పుడు మమ్మల్ని ఇలా ఎందుకు సంసారంలో బంధించి ఉంచింది? శ్రీరామకృష్ణులు అది ఆమె ఇష్టం. తాను సృష్టించిన జీవులతో ఆటను కొనసాగించటం ఆమె ఇష్టం. దాగుడు మూతలాటలో చూడలేదా? తల్లిని తాకితే పిల్లవాడు మరి దొంగ కాడు. అందరూ వచ్చి తల్లిని తాకితే ఆట ఎక్కువసేపు సాగదు. అది ఆమెకు ఇష్టం ఉండదు. ఆటను కొనసాగించటంలోనే ఆమె ఆనందిస్తుంది. అందుకే కవి ఇలా అన్నాడు. లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచూ ఎగిరిపోవు, దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను చరుతు నీవు. జగజ్జనని కనుసైగతో మనస్సుకు వెళ్ళి సంసార సుఖం అనుభవించు అన్నట్లుగా ఉంటుంది. అలాంటప్పుడు మనస్సును నిందించటం ఏం భావ్యం? ఆమె కటాక్షంతో మనస్సును తన వైపుకు తిప్పుకుంటే తప్ప మనస్సు ఈ విషయాసక్తి నుండి విడివడదు. అప్పుడే మనస్సు జగజ్జనని పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులను పొందుతుంది. తర్వాత శ్రీరామకృష్ణులు సంసారులు అనుభవించే నానా బాధలను తమ పైన ఆరోపించుకున్నట్లు జగజ్జననికి ఫిర్యాదు చేసే ధోరణిలో ఇలా పాడారు. శ్రీరామకృష్ణులు కొనసాగిస్తూ, ఆమె మాయలో భ్రమించి మనుషులు సంసారంలో చిక్కుకుంటున్నారు. ఈ మనసును నాకిచ్చుచు దానిని కనుసైగలచే కాంక్ష గొల్పుచు భవసుఖములనే అనుభవింపుమని ఆంక్షను పెట్టితి వనును ప్రసాదు. కర్మయోగంపై ఉపదేశం. సంసారం నిష్కామ కర్మ. బ్రహ్మ సమాజ భక్తుడు. సర్వసంగ పరిత్యాగం చేయకుండా భగవంతుని పొందలేమా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సర్వస్వాన్ని మీరు ఎందుకు త్యజించాలి? మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ఉన్న స్థితిలో మీరు బాగానే ఉన్నారు. నీకు నక్స్ ఆట తెలుసా? ఆ ఆటలో నేను గరిష్ట సంఖ్యను సాధించి ఆట నుంచి విరమణ పొందాను. ఆ ఆట పట్ల ఇక ఆసక్తి లేదు. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు. మీలో కొందరు 10 సంఖ్యను, కొందరు 6, మరికొందరు 5 పొందారు. మీరు సరైన సంఖ్యనే పొంది ఉన్నారు. కనుకనే మీరు నాలాగా ఆటలో నుండి విరమణ చెందలేదు. ఆట కొనసాగుతోంది. అది మంచిది కదా. అందరూ నవ్వారు. నేను నిజం చెబుతున్నాను. మీరు సంసారంలో ఉండటంలో దోషం ఏమీ లేదు. కానీ మనస్సును భగవంతుడి వైపు మళ్లించాలి సుమా. అలా కాకుంటే మీరు ఏమీ సాధించలేరు. ఒక చేత మీరు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి, మరొక చేత భగవంతుణ్ణి పట్టుకోండి. మీ విద్యుక్త ధర్మ నిర్వహణానంతరం 2 చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి. బంధానికి ముక్తికి అంతటికీ మనస్సే మూలం. మనస్సును నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది. చాకలి నుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం లాంటిది మనస్సు. ఆ వస్త్రాన్ని నువ్వు ఎరుపు రంగులో ముంచితే అది ఎరుపు రంగును సంతరించుకుంటుంది. నీలం లేక ఆకుపచ్చ రంగుల్లో ముంచితే అది నీలం లేక ఆకుపచ్చ రంగును సంతరించుకుంటుంది. నువ్వు ఆ వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగునే పొందుతుంది. ఏదో కాస్త ఆంగ్లం నేర్వగానే వాట్ గీట్ అంటూ మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. అంతేకాక బూట్లు ధరించి ఈలవేస్తూ పోతూ ఉంటారు. ఇవన్నీ తోడుగానే వస్తాయి. లేక ఒక పండితుడు సంస్కృతం అధ్యయనం చేస్తే సంస్కృత శ్లోకాలను డబడబలాడిస్తాడు. నువ్వు కనుక
దుస్సాంగత్యంలో ఉంటే నీ సహచరుల్లానే మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా కాక సజ్జనులైన భక్తుల సాంగత్యంలో ఉంటే నీ ధ్యాస, పలుకు భగవదర్పితమైనవిగానే ఉంటాయి. మనస్సే సర్వము. ఒక వ్యక్తికి భార్య ఒకవైపు, కుమార్తె మరోవైపు ఉన్నారనుకోండి. వారి పట్ల ఆ వ్యక్తి తన అనురాగాన్ని భిన్న రీతిలో ప్రదర్శిస్తాడు. కానీ అతడి మనస్సు ఒక్కటే కదా. షష్ఠ పరిచ్ఛేదం. క్రైస్తవ ధర్మం బ్రహ్మ సమాజం పాపవాదన. బంధం మనస్సుకు చెందినది. ముక్తి కూడా మనస్సంబంధితమే. నేను ముక్తుణ్ణి. సంసారంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా నేను ఎలా బంధింపబడతాను? నేను భగవంతుని బిడ్డను, రాజాదిరాజు బిడ్డను. నన్ను ఎవరు బంధించగలరు? ఒక వ్యక్తి సదా ఆ విధంగా చింతన చేస్తే అతడు తప్పక ముక్తుడవుతాడు. పాము కాటు వేసినప్పుడు నాలో విషం ఎక్కలేదు అని దృఢంగా సంకల్పిస్తే ఆ విష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. అదే రీతిలో నేను బుద్ధుణ్ణి కాను, నేను ముక్తుణ్ణి అని, నేను బద్ధుణ్ణి కాను, నేను ముక్తుణ్ణి అని దృఢ నిశ్చయంతో పునరుచ్చరిస్తే అతడు యథార్థానికి అలాగే అవుతాడు, ముక్తుడే అవుతాడు. శ్రీరామకృష్ణులు బైబిల్ శ్రవణ సంఘటన. కృష్ణకిషోర్ విశ్వాసం. ఒకసారి ఎవరో నాకు ఒక క్రైస్తవ గ్రంథాన్ని ఇచ్చారు. అతన్ని ఆ గ్రంథాన్ని చదివి వినిపించమన్నాను. ఆ గ్రంథంలో కేవలం పాపం గురించే చెప్పబడి ఉంది. కేశవ్తో, మీ బ్రహ్మ సమాజంలోనూ కేవలం పాపం గురించే వినవలసి వస్తోంది. సదా నేను బద్ధుణ్ణి అనుకునే దౌర్భాగ్యుడు బద్ధుడే కావటం నిశ్చయం. రేయింబవళ్ళు నేను పాపిని అంటూ తలపోసేవాడు వాస్తవానికి పాపిగానే రూపొందుతాడు. ఏమిటి, భగవన్నామాన్ని జపిస్తున్నా నన్ను పాపం ఎలా అంటగలదు? ఇకపై నేను బద్ధుణ్ణి ఎలా అవుతాను? ఇలా చెప్పగల అచంచల స్వభావం భగవంతుడి పట్ల ఉండాలి. కృష్ణకిషోర్ నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు. అతడు బృందావనం వెళ్ళినప్పుడు ఒకనాడు అటు ఇటు తిరుగుతూ ఉండగా అతడికి దాహం వేసింది. ఒక బావి వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూశాడు. అతడితో, ఏమయ్యా, కొంచెం మంచినీళ్లు ఇస్తావా? నీ కులం ఏమిటి అని అడిగాడు. అయ్యా, నేను నిమ్న కులానికి చెందినవాణ్ణి అని జవాబిచ్చాడా వ్యక్తి. అందుకు కృష్ణకిషోర్, సరే, శివనామం ఉచ్చరించి నీటిని చేది ఇవ్వు అన్నాడు. భగవన్నామస్మరణతో శరీరం, మనస్సుతో పాటు సమస్తం పవిత్రం అవుతాయి. పాపం, నరకం ఇత్యాదుల గురించే మాట్లాడుకోవటం ఎందుకు? ఓ భగవంతుడా, నిస్సంశయంగా నేను దుర్మార్గాలు చేశాను, మళ్ళీ అలా ప్రవర్తించను. ఇలా ఒక్కసారి చెప్పు. భగవన్నామం పట్ల విశ్వాసం కలిగి ఉండు. శ్రీరామకృష్ణులు దివ్య ప్రేమలో తన్మయులై ఇలా పాడసాగారు. ఓ దుర్గాని పిలుచుచు అశుభులున్నే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను జగజ్జనని నుండి కేవలం శుద్ధ భక్తిని కోరుకున్నాను. ఆమె పాదపద్మాల వద్ద పుష్పాలను సమర్పించి ఇలా ప్రార్థించాను. అమ్మా, ఇదిగో నీ పుణ్యం, ఇదిగో నీ పాపం, రెంటినీ గైకొని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, రెంటినీ స్వీకరించి నీ పట్ల శుద్ధ భక్తిని అనుగ్రహించు. ఇదిగో నీ పవిత్రత, ఇదిగో నీ అపవిత్రత, రెండింటినీ గైకొని అమ్మ నీ పట్ల శుద్ధ భక్తిని ప్రదానం చేయి. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, రెంటినీ తీసుకుని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు. బ్రహ్మ సమాజ భక్తులతో రాంప్రసాదు పాటనొకదాన్ని వినండి. ఈ జన్మలో భగవత్ సాక్షాత్కారం ఎందుకు పొందలేరు? జనక మహారాజు అటువంటి సాక్షాత్కారం పొందాడు. ఈ ప్రపంచం కేవలం ఒక మాయా మందిరంగా రాంప్రసాద్ అభివర్ణించాడు. భగవంతుడి పావన పాదాలను ఆరాధించితే తరువాత ఈ లోకమే ఒక ఆనంద సౌధం. ఆనందముగా నిందు తిని త్రాగుచుందు మతిలేని ఓ వైద్యకుల సంభవుండ నీ చూపు విషయాలు పైపైన చూచు. ఆ జనక మహారాజు అసమాన ఘనుడు. ఏ లోపమాతనికి ఇహపరమునందు ఇద్దాని అద్దాని తాననుభవించు పొరలేటి పాత్రలో తన పాలుగ్రోలు. అందరూ నవ్వారు. బ్రహ్మ సమాజం, జనక మహారాజు, గృహస్థులకు మార్గం, ఏకాంతవాసం, వివేకం. హఠాత్తుగా ఎవరూ జనక మహారాజు కాలేరు. మొదట్లో జనక మహారాజు ఏకాంత ప్రదేశంలో తపం ఆచరించాడు. ఈ సంసారంలో ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు పోయి ఆవాసనం
చేయాలి. సంసారం నుంచి బయటకు పోయి ఒంటరిగా ఉంటూ కనీసం 3 రోజుల పాటు అయినా భగవంతుడి కోసం విలపించితే అది కూడా మంచిదే. తీరిక చిక్కినప్పుడు ఏకాంతంలో కనీసం ఒక్కరోజైనా భగవన్ చింతన చేసినా అది కూడా మంచిదే. లోకులు భార్యాబిడ్డలకై కడివెడు కన్నీరు కారుస్తారు, కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు ఏగి భగవత్ సాక్షాత్కారానికై ఆధ్యాత్మిక సాధనలు తప్పక ఆచరించాలి. ఈ సంసారంలో ఉంటూ అనేక కర్మలలో చిక్కుపడి సాధకుడు మనస్సును స్థిరపరచుకోవటంలో ప్రథమ దశలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాటకు ఇరువైపులా ఉన్న చెట్లు మొక్కలుగా ఉన్నప్పుడు వాటి చుట్టూ కంచెలు కట్టాలి, లేకుంటే పశువులు వాటిని మేస్తాయి. చెట్టు మొక్కగా ఉన్నప్పుడు కంచె అత్యవసరం. చెట్టు బోదె దళసరిగా బలిష్టంగా పెరిగాక కంచెను తీసివేయచ్చు. అప్పుడు ఆ చెట్టుకు ఒక ఏనుగును కట్టినా చెట్టుకు హాని కలగదు. విషయాశక్తి అనే రుగ్మత సన్నిపాత జ్వరం లాంటిది. సన్నిపాత రోగి గదిలో ఒక పెద్ద నీటి బిందె, ఒక ఆవకాయ జాడి ఉన్నవనుకోండి. అతన్ని రోగవిముక్తుణ్ణి చెయ్యాలి అంటే ఆ గది నుండి అతన్ని తరలించాలి. విషయలోలుడు సన్నిపాత రోగి వంటివాడు. సుఖాన్నిచ్చే వివిధ వస్తువులే ఆ పెద్ద నీటి బిందె. ఆ వస్తువులను అనుభవించాలన్న తృష్ణే దాహం. ఆవకాయ పేరు వినగానే నోరూరుతుంది. దాన్ని దగ్గరకు కూడా తీసుకుని రానక్కర్లేదు. అతడి చుట్టూ అవి ఉన్నాయి. ఆవకాయ అంటే స్త్రీ సాంగత్యం మొదలైనవి. కనుకనే ఏకాంతవాస చికిత్స అవసరమై ఉంది. వివేక వైరాగ్యాలు సముపార్జించిన తర్వాతనే సంసారంలోనికి ప్రవేశించటం మంచిది. సంసార సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 మొసళ్ళు ఉన్నవి. వంటికి పసుపు రాసుకొని ఆ తర్వాత నీళ్లలో దిగితే మొసళ్ల భయం ఉండదు. వివేక వైరాగ్యాలే ఆ పసుపు. సద్విచారణను వివేకం అంటారు. భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. తక్కినదంతా అసత్యం, అనిత్యం, కేవలం మూన్నాళ్ల ముచ్చటే అనే ఎరుకే వివేకం. నువ్వు భగవంతుడి పట్ల తీవ్ర అనురాగాన్ని అలవరుచుకోవాలి. భగవంతుడికై ప్రేమను అనుభూతం చేసుకోవాలి. ఆయన వైపు ఆకర్షితుడు కావాలి. బృందావన గోపికలు శ్రీకృష్ణుడి పట్ల ఎలాంటి ఆకర్షణను కలిగి ఉన్నారు? మీకోసం ఒక పాట పాడతాను. శ్రీరామకృష్ణులు అశ్రుపూరిత నయనాలతో ఆ పాట పాడి కేశవ్ తదితర బ్రహ్మ సమాజ భక్తులతో ఇలా అన్నారు: మీరు రాధా కృష్ణులను అంగీకరించినా అంగీకరించకున్నా వారి పరస్పర ఆకర్షణను దయచేసి అంగీకరించండి. భగవంతుడికై అదే విధమైన వ్యాకులతను మీ హృదయాలలో కల్పించుకోండి. భగవత్ సాక్షాత్కారానికి మీకు కావలసిందంతా ఆ వ్యాకులతే. సప్తమ పరిచ్ఛేదం. సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. కేశవ్తో నౌకా విహారం సర్వభూత హితే రతాః. క్రమంగా నదిలో పోటు ప్రారంభమైంది. స్టీమరు కలకత్తా వైపుగా సాగిపోతోంది. హౌరా బ్రిడ్జి కిందుగా దాటి బొటానికల్ గార్డెన్ సమీపంలోనికి వచ్చింది. నదిలో కాస్త ముందుకు వెళ్లవలసిందని స్టీమర్ కెప్టెన్కు చెప్పటమైంది. శ్రీరామకృష్ణుల వచనామృతం గ్రోలటంలో మంత్రముగ్ధులైపోయిన ప్రయాణికులకు అప్పుడు సమయం ఎంత అయిందో లేక తాము ఎంత దూరం వచ్చామో ఎరుకే లేకపోయింది. కేశవ్ బురుగులు, కొబ్బరి ముక్కలు అందరికీ ఇచ్చాడు. అతిథులు తమ వస్త్రపు కొంగులలో వీటిని ఉంచుకొని తినసాగారు. ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ కేశవ్, విజయ్ ముభావంగా ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు. వారిద్దరినీ సమాధానపరచడానికి ఆతృత చెందారు. శ్రీరామకృష్ణులు కేశవ్తో, ఇటు చూడు, విజయ్ వచ్చాడు. మీ కలహం శివుడు రాముడు మధ్య యుద్ధం లాంటిది. శివుడు రాముడి గురువు. వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసినా వెంటనే సమాధానపడ్డారు. కానీ శివుడి భూతగణాలు, రాముడి వానర సైన్యం మాత్రం తమ జగడాలను మానలేదు. గొల్లున నవ్వులు. అటువంటి కలహాలు చుట్టపక్కల్లో కూడా జరుగుతాయి. శ్రీరాముడు తన సొంత కుమారులైన లవకుశలతో యుద్ధం చేయలేదా? తల్లి, కుమార్తె కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఒకే ఆధ్యాత్మిక గమ్యంతో వేర్వేరుగా శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరిస్తారు. తల్లి సంక్షేమం కుమార్తె సంక్షేమానికి భిన్నం అయినట్లుగా.
కానీ ఒకరికి మంగళమైతే మరొకరికి మంగళమే అవుతుంది కదా. అదే తీరులో నీకొక ఆధ్యాత్మిక సమాజం ఉంది. విజయ్ కూడా తనకు ఒకటి ఉండాలని భావిస్తున్నాడు. నవ్వులు. ఇవన్నీ ఉండవలసినవే అని నా భావం. సాక్షాత్తు భగవదవతారుడైన శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో లీలా నాటకం జరుపుతున్నప్పుడు జటిల కుటిలలనే దుష్టచిత్తులు రంగప్రవేశం చేశారు. ఎందుకు అని నువ్వు అడగవచ్చు. అందుకు జవాబు, దుష్టచిత్తులు లేకుంటే లీలా నాటకం బొత్తిగా రక్తి కట్టదు. గొల్లున నవ్వులు. శ్రీరామానుజులు విశిష్టాద్వైతవాదులు, కానీ వారి గురువు పూర్తిగా అద్వైతవాది. పరస్పరం వారు విభేదించుకునేవారు. ఒకరి వాదాన్ని మరొకరు ఖండించేవారు. అలా సర్వదా జరుగుతూనే ఉంటుంది. కానీ గురువుకు శిష్యుడు తన సొంతవాడే కదా. అష్టమ పరిచ్ఛేదం. కేశవ్కి ఉపదేశం. బ్రహ్మ సమాజంలో గురుగిరి సచ్చిదానందుడే గురువు. శ్రీరామకృష్ణుల గోష్ఠిలో ఆయన పలుకులు ఆలకించి అందరూ ఆనందంలో ఓలలాడారు. శ్రీరామకృష్ణులు కేశవ్తో, మీరు వ్యక్తుల స్వభావం తెలుసుకోకుండా శిష్యులనుగా చేర్చుకుంటారు. అందుచేతనే వారు ఇలా విడిపోతున్నారు. వ్యక్తులందరూ నిజానికి ఒకే మాదిరిగా ఉంటారు, కానీ వారి స్వభావాలు విభిన్నాలు. కొందరిలో సత్వగుణం అధికం, మరికొందరిలో రజోగుణం పాలు ఎక్కువ, ఇంకా కొందరిలో తమోగుణం అధికంగా ఉంటుంది. కజ్జికాయలు పైకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ లోపల పూర్ణం వేర్వేరుగా ఉంటుంది. కొందరు కొబ్బరికూర ఎక్కువ వేస్తారు. అందరూ నవ్వారు. నా వైఖరి ఏమిటో తెలుసా? నా వరకు నేను తింటాను, ఆనందంగా జీవిస్తాను, అంతే. దక్కినదంతా అమ్మే చూసుకుంటుంది. నా శరీరాన్ని నొప్పించే 3 పదాలు ఉన్నవి. అవి గురు, కర్త, తండ్రి. సచ్చిదానందుడు ఒక్కడే గురువు. అతడొక్కడే శిక్షణ గరపగలడు. భగవంతుడి పట్ల నా వైఖరి బిడ్డకు తన తల్లి పట్ల ఉండే భావమే. మానవ గురువులు లక్షలాది లభిస్తారు. అందరూ గురువులు కావాలనే వాంఛిస్తారు. కానీ శిష్యులుగా ఉండడానికి ఎవరు ఇచ్చగిస్తారు? ఇతరులకు బోధించటం ఎంతో కష్టం. భగవంతుడు ప్రత్యక్షమై ఆదేశించే పక్షంలోనే ఆ వ్యక్తి బోధించవచ్చు. నారదుడు, శుకుడు మొదలైన ఋషులు భగవంతుని నుండి అట్టి ఆదేశాన్ని పొందినవారు. శంకరుడు కూడా ఆ కోవలోని వాడే. భగవదాదేశం లేనప్పుడు నీ మాటలు ఎవరు ఆలకిస్తారు? కలకత్తా వాసులు ఎంత సునాయాసంగా ఉద్విగ్నులవుతారో మీకు తెలియదా? పొయ్యిలో కట్టెలు మండుతున్నంత వరకు గిన్నెలోని పాలు కాగి పొంగుతాయి. కట్టెలను బయటకు లాగివేస్తే అంతా స్తబ్దమవుతుంది. కలకత్తా వాసులకు సంచలనాత్మక విషయాల పట్ల ఆసక్తి. ఒక ఫలానా చోట వారు నీటి కోసం బావి తవ్వుతూ ఉండటం మీరు చూసి ఉంటారు. రాయి పడగానే ఆ చోటు వదిలి వేసి వేరే చోట త్రవ్వసాగుతారు. అక్కడ యాదృచ్ఛికంగా ఇసుక పడుతుంది. ఈ రెండవ చోటును కూడా వదిలి మరొక చోట తవ్వకం మొదలు పెడతారు. అలా ఈ కార్యం కొనసాగుతూనే ఉంటుంది. తనకు భగవదాజ్ఞ అయిందని కేవలం భావిస్తే మాత్రం చాలదు. భగవంతుడు మనిషికి దర్శనమిచ్చి మాట్లాడతాడు కూడా. అటువంటప్పుడు భగవదాజ్ఞను పొందవచ్చు. భగవదాజ్ఞను పొందిన గురువు వాక్కులలో ఎంతటి శక్తి ఇమిడి ఉంటుందో తెలుసునా? ఆ శక్తి మహాపర్వతాలను సైతం కదిలించి వేస్తుంది. కేవలం ఉపన్యాసాలు దంచటమా? జనం కొన్ని రోజులు వారి పలుకులు వింటారు, తదనంతరం వాటిని మరచిపోతారు. కేవలం మాటలు చేతలను చేయించలేవు. భావావస్థలో హల్దర్ పుకూర్ దర్శించిన సంఘటన. కామార్పుకూర్లో హల్దర్ పుకూర్ అనే చిన్న చెరువు ఉంది. ప్రతిరోజు కొందరు ఆ చెరువుగట్లను మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. పొద్దుట స్నానార్థం వచ్చిన గ్రామస్తులు చెరువుగట్లను అశుద్ధపరిచిన వారిని పెద్దగా తిట్టుకునేవారు. కానీ మన్నాటి ఉదయం వారికి అదే అశుద్ధం దర్శనం ఇస్తుంది. ఈ దుశ్చర్య ఆగలేదు. అందరూ నవ్వారు. ఆఖరికి గ్రామస్తులు ఈ విషయం గురించి అధికారులకు తెలియచేశారు. ఫలితంగా ఒక గుమస్తా పంపబడ్డాడు. అతడు చెరువుగట్టుపై ఇక్కడ ఎవరూ అశుద్ధం చేయరాదు అనే నోటీసు సూచన పత్రం అంటించి వెళ్ళిపోయాడు. అంతటితో ఈ దుశ్చర్య ఆగిపోయింది. అందరూ నవ్వారు. ఇతరులకు బోధించాలి అంటే అధికారిక ఆమోదం పొంది ఉండాలి, లేకుంటే బోధన అపహాస్యంగా పరిణమిస్తుంది. తానే అజ్ఞాని, ఇతరులకు జ్ఞానోపదేశం చేయటానికి పూనుకోవటమా? ఇది అంధుడికి దారి చూపించటం వంటిది. అలా బోధ చేయటం మేలు కంటే కీడే ఎక్కువ వాటిల్ల చేస్తుంది.
భగవత్ సాక్షాత్కారానంతరం అంతర్దృష్టి కలుగుతుంది. ఆ తర్వాతనే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక రుగ్మత నిర్ధారించి సముచిత ఉపదేశం చేయగలిగేది. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భగవదాదేశం లేకుంటే మనిషికి నేను జనులకు ఉపదేశం చేస్తున్నాను అని అహంకారం జనిస్తుంది. ఈ అహంకారం అతడి అజ్ఞాన జనితమే. అజ్ఞాని తాను కర్తనని భావించుకుంటాడు కదా. భగవంతుడే కర్త, ఆయనే సమస్తం చేస్తున్నాడు, నేను ఏమీ చేయటం లేదు ఇలా భావిస్తున్న వ్యక్తే నిజానికి జీవన్ముక్తుడు అవుతాడు. నేను కర్తను అనే భావం నుండే మనిషి యొక్క సమస్త దుఃఖాలు, అశాంతి ఉద్భవిస్తాయి. నవమ పరిచ్ఛేదం. కేశవాది బ్రహ్మ సమాజస్థులకు కర్మయోగ ఉపదేశం. లోకానికి హితం ఒనగూర్చాలని మీరు పలుకుతారు. ఈ లోకం అంత చిన్న విషయమా? మీరెవరు లోకానికి హితం చేయటానికి? మొదట భగవత్ సాక్షాత్కారం పొందండి. ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆయన్ను దర్శించండి. ఆయన శక్తి ప్రసాదిస్తే ఆ తరువాత ఇతరులకు హితం ఒనగూర్చగలరు, లేకుంటే లేదు. ఒక బ్రహ్మ సమాజ భక్తుడు: అలా అయితే భగవత్ సాక్షాత్కారం పొందే వరకు మా విద్యుక్త కర్మలను విడిచివేయాలా? శ్రీరామకృష్ణులు: అక్కర్లేదు. మీ విద్యుక్త కర్మలను ఆపుకోవటం ఎందుకు? భగవచ్చింతన, భగవన్నామ సంకీర్తన, నిత్యకర్మలు ఇవన్నీ చేయవలసిందే. బ్రహ్మ సమాజ భక్తుడు: ధన సంపాదన మొదలైన మా లౌకిక కర్తవ్యాల మాట ఏమిటి? శ్రీరామకృష్ణులు: అవును, వాటిని కూడా నిర్వర్తించవలసిందే. కానీ జీవనయాత్రకు వలసినంత వరకే సుమా. అదే సమయంలో ఏకాంత ప్రదేశంలో అశ్రుపూరిత నయనాలతో భగవంతుణ్ణి ఆ లౌకిక కర్తవ్య నిర్వహణ నిష్కామభావంతో జరిగేట్లుగా ప్రార్థించాలి. ఆయనకు ఇలా విన్నవించుకోవాలి: ఓ భగవంతుడా, నా కర్తవ్యాలను తగ్గించివేయి తండ్రి. లేకుంటే ఓ భగవాన్, నేను అనేక లౌకిక కర్మలలో చిక్కుకోవడం ద్వారా నిన్ను మరిచిపోతున్నాను. నేను నిష్కామ కర్మలు వనరుస్తున్నానని భావించవచ్చు, కానీ అవి సకామ కర్మలుగా మారుతవి. పేదలకు దాన ధర్మాలు అధికంగా చేయబోయినప్పుడు పేరు ప్రతిష్ఠలపై మోజు కలిగే ప్రమాదం ఉంది. శంభుమల్లిక్కి దానాది కర్మలపై ఉపదేశం. ఒకసారి శంభు మల్లిక్ వైద్యశాలలు, పాఠశాలలు, బాటలు, చెరువులు మొదలైనవి నిర్మించాలని నాతో చెప్పాడు. అప్పుడు నేను ఇలా అన్నాను: నీ దారి తప్పించి అలాంటి పనులకై ఎదురు చూడకు. నీ ముందుకు వచ్చే అత్యవసరమైన కార్యాలనే చేపట్టు. అది నిర్లిప్తతాభావంతో ఆచరించాలి. కావాలని అనేక కార్యకలాపాలలో పాల్గొనటం కూడా మంచిది కాదు. అందువల్ల భగవంతుణ్ణి విస్మరించడం జరగవచ్చు. కాళీఘాట్ ఆలయ విషయానికి వస్తే కొందరు తమ పూర్తి సమయాన్ని పేదలకు ధర్మం చేయటంలో గడిపివేస్తారు. కాళికాదేవి దర్శనానికి వారికి ఇక సమయం ఉండదు కదా. అందరూ నవ్వారు. గుంపులో చొరపడి అందరినీ తోసుకుంటూ అయినా సరే ఏదో విధంగా ముందు దేవి దర్శనం చేసుకోవాలి. అటు తర్వాత ధర్మం చేసినా చేయకపోయినా ఇక నీ ఇష్టం. మనస్సంతృప్తిగా పేదలకు ధర్మం చేయవచ్చు. నువ్వు ఆ విధంగా భావిస్తే భగవత్ సాక్షాత్కార సముపార్జనలో కర్మ నిర్వహణ కేవలం ఒక సాధన మాత్రమే. అందుకే శంభుమల్లిక్ని భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమైతే వైద్యశాలలు, ఔషధశాలలు నిర్మించమని కోరుకుంటావా అని అడిగాను. నవ్వులు. భక్తుడు ఎన్నటికీ అలా కోరడు. పైగా అతడు ఇలా అంటాడు: ఓ ప్రభు, నీ పాదపద్మాల వద్ద నాకు ఒక స్థానం కల్పించు. సర్వదా నన్ను నీ సాన్నిధ్యంలో ఉంచుకో. నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలిగేట్లు అనుగ్రహించు. కర్మయోగం అతి కఠినమైనది. ఈ కలియుగంలో శాస్త్రవిహిత కర్మలను నిర్వర్తించటం ఎంతో కష్టం. నేటి కాలంలో జీవులు అన్నగత ప్రాణులు. మనిషి శాస్త్రవిహిత కర్మలు విశేషంగా నిర్వర్తించలేడు. ఒక ఫలానా వ్యక్తి జ్వరంతో మంచం పట్టాడు అనుకోండి. స్వదేశ చికిత్సా విధానంలో నెమ్మదిగా రోగ నిదానం చేయ ప్రయత్నిస్తే త్వరలోనే అతడు హరి అంటాడు. రోగి ఎక్కువ ఆలస్యాన్ని తట్టుకోలేడు. ప్రస్తుతం డి. గుప్తా ఔషధ మిశ్రం ఎక్కువ మోతాదులో క్వినైన్ ఉన్న ఔషధం వాడటం సముచితం. కలియుగానికి భగవన్నామ సంకీర్తన, ప్రార్థనలతో కూడిన భక్తియోగం ఉత్కృష్ట విధానం. భక్తియోగమే నేటి యుగధర్మం. బ్రహ్మ సమాజ భక్తులతో
హరినామ సంకీర్తన, దేవీ గుణగానం చేస్తున్న మీరు ధన్యులు. మీ వైఖరి నాకు నచ్చింది. వేదాంతవాదుల మాదిరి జగత్తు స్వప్నం అని మీరు పేర్కొనరు. మీరు వారిలా బ్రహ్మజ్ఞానులు కారు. మీరు భక్తులు. మీరు భగవంతుణ్ణి వ్యక్తిగా పరిగణించటం కూడా మంచి పద్ధతే. మీరు భగవద్భక్తులు. పరమ వ్యాకులతతో మీరు పిలిస్తే ఆ భగవత్ సాక్షాత్కారం మీకు తప్పక లభిస్తుంది. దశమ పరిచ్ఛేదం. సురేంద్రుని ఇంటిలో నరేంద్రాదులతో కాయలాఘాట్ వద్ద పడవ లంగరు దించారు. అందరూ దిగసాగారు. బయటకు వచ్చి చూసేసరికి వారికి పున్నమిచంద్రుడు దర్శనం ఇచ్చాడు. చెట్లు, భవనాలు, గంగానదిపై నడయాడే పడవలు పండు వెన్నెల కాంతిలో స్నానం చేసినట్లు ఉన్నాయి. శ్రీరామకృష్ణుల కోసం ఒక బండిని కేక వేశారు. శ్రీరామకృష్ణులతో పాటు కొందరు భక్తులు బండి ఎక్కారు. శ్రీరామకృష్ణులు కేశవ్ గురించి అడిగారు. వెంటనే కేశవ్ అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వర తిరుగు ప్రయాణానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి విచారించాడు. తర్వాత కేశవ్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి స్వీకరించి సెలవు పుచ్చుకున్నాడు. బండి ఐరోపియన్లు నివసించే ప్రాంతం గుండా వెళ్తోంది. ప్రకాశమానమైన బాటకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దబడినట్లు కట్టబడిన భవంతుల దృశ్యాన్ని తిలకిస్తూ శ్రీరామకృష్ణులు ఆనందిస్తున్నారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు నాకు దాహం వేస్తోంది, ఏం చెయ్యాలి అన్నారు. కేశవ్ మేనల్లుడైన నందలాల్ ఇండియా క్లబ్ ముందు బండిని ఆపించి మేడ మీదకు వెళ్ళి ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని వచ్చాడు. ఆ గ్లాసు పరిశుభ్రంగా కడిగినదేనా అని శ్రీరామకృష్ణులు అడిగారు. నందలాల్ అవును అనగానే ఆయన ఆ గ్లాస్తోనే నీళ్లు తాగారు. బండి వెళ్తూ ఉంటే శ్రీరామకృష్ణులు తమ తలను కిటికీ గుండా బయటకు పెట్టి జనాన్ని, వాహనాలను, గుర్రాలను, వెన్నెలతో వెల్లివిరిసిన వీధులను చూస్తూ చిన్నపిల్లాడిలా ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు ఐరోపియన్ స్త్రీలు పియానో నేపథ్యంలో పాడుతూ ఉండటం ఆలకిస్తూ పరమానంద స్థితిలో ఉన్నారు. బండి సురేష్ మిత్ర ఇంటి ముందు ఆగింది. సురేష్ మిత్ర శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. శ్రీరామకృష్ణులు ఇతన్ని ఆప్యాయంగా సురేంద్ర అని పిలిచేవారు. ఆ సమయంలో సురేంద్ర ఇంట్లో లేడు. ఇంట్లోని వారు కింది భాగంలో ఒక గదిని శ్రీరామకృష్ణుల ఆయన అనుయాయుల కోసం తెరచి ఉంచారు. బండి బాడుగా ఇవ్వవలసి ఉంది. సురేంద్ర ఇంట్లో ఉండి ఉంటే బాడుగా అతడు ఇచ్చేవాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఇలా అన్నారు. బండి బాడుగను ఇంట్లోని ఆడవారిని చెల్లించమని నువ్వు అడగవచ్చు కదా. ఇంటి యజమాని దక్షిణేశ్వరానికి వస్తూ ఉండటం తప్పక వారు ఎరిగే ఉంటారు. నేను వారికి అపరిచితుణ్ణి కాను కదా. అందరూ నవ్వారు. నరేంద్రుడు ఆ ప్రాంతంలో వసిస్తూ ఉండటంతో అతడికి కబురు పంపారు. ఈలోపు శ్రీరామకృష్ణులను భక్తులను మేడమీది గదిలోనికి ఆహ్వానించి తీసుకువెళ్లారు. ఆ గది నేలపై ఒక తివాచి, ఒక తెల్ల వస్త్రం పరచబడి ఉన్నవి. కొన్ని మెత్తలు కూడా అమర్చబడి ఉన్నవి. గది గోడకు సురేంద్రుడి కోసం ప్రత్యేకంగా చిత్రించబడిన ఒక తైలవర్ణ చిత్రం వేలాడుతోంది. ఆ తైలవర్ణ చిత్రంలో శ్రీరామకృష్ణులు కేశవ్కి హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధాది మతాల సమన్వయాన్ని తెలుపుతున్నట్లుగా చిత్రించబడింది. ఈ చిత్రాన్ని చూపి కేశవ్ ఒకసారి ఈ భావాన్ని ఊహించిన వ్యక్తి ధన్యుడు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో మాట్లాడుతున్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు. అప్పుడు ఆయన ఆనందం ద్విగుణీకృతం అయింది. తమ యువ శిష్యుడితో ఆయన ఇలా అన్నారు. ఈరోజు మేమంతా కేశవ్తో పడవలో విహరించి వచ్చాం. విజయ్ మరికొందరు బ్రహ్మ సమాజ భక్తులు కూడా ఉన్నారు. మాను చూపుతూ ఇతన్ని అడుగు. కేశవ్ విజయ్లతో నేను ఏమన్నానో. తల్లి కుమార్తె విడివిడిగా మంగళవార వ్రతాలు ఆచరిస్తారు. ఒకరికి మేలు కలిగితే మరొకరి కలిగినట్లే. అయినప్పటికీ దుష్ట చిత్తులైన జటిల కుటిలల ప్రవేశం నాటకం రక్తి కట్టడానికి అత్యవసరం అని కూడా కేశవ్తో చెప్పాను. మాతో అంతే కదా. అవునండి, నిజమే. అప్పటికి బాగా పొద్దుపోయింది. సురేంద్ర ఇంకా తిరిగి రాలేదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనానికి వెళ్ళాలి. ఆయన కోసం బండి తీసుకువచ్చారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. వెన్నెల కాసే వీధుల గుండా శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరం వైపుగా బయలుదేరింది. ఇది 5వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.